Hey everyone, English channel link is available in description. Welcome to Fresh Library Telugu. సో ఈ క్లాస్లో మనం ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ లైనక్స్లో ఎలా రైట్ చేసి రన్ చేయాలో చూద్దాం. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్లో సో పైథాన్ ప్లస్ లైనక్స్ ఎందుకు నేర్చుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ ఈ క్లాస్కి, అండ్ పైథాన్ అండ్ లైనక్స్ వల్ల యూజ్ ఏంటి, జాబ్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి జాబ్స్ ఉంటాయి లైనక్స్ మీద అండ్ పైథాన్ మీద అని చెప్పేసి మనం చూసాం కదా. సో ఫస్ట్ ఏంటంటే ఎవరు ఎలిజిబుల్ దీనికి, బిగినర్స్ ఎవరైనా ప్రోగ్రామింగ్ తెలియని వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, నాన్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, పైథాన్ కానీ లైనక్స్ కానీ అసలు టచ్ లేని వాళ్ళు కూడా ఈ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా యూజ్ ఆఫ్ పైథాన్ అండ్ లైనక్స్. సో ఎందుకు మనం పైథాన్ లైనక్స్ని యూజ్ చేస్తామంటే మాన్యువల్ ఎఫర్ట్స్ రెడ్యూస్ చేయడానికి, ఏదైనా ఆటోమేషన్ చేయడానికి, అదేవిధంగా జాబ్స్ కూడా మంచి బేస్ ఉంటుంది. ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనేది కూడా నేను మీకు నా ఒక్కరి ద్వారా కూడా చూపించాను మన క్లాస్లో. అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని మెయిన్ జాబ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆటోమేషన్. మనం ఈ సిరీస్లో ఎక్కువ మనం ఆటోమేషన్ కవర్ చేయబోతున్నాము. ఓకే, అదేవిధంగా ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా చేస్తారనేది కూడా చూడబోతున్నాం బై యూజింగ్ పైథాన్ అండ్ లైనక్స్. ఓకే, అండ్ ఆల్సో సమ్ పైథాన్ బేసిక్స్. ఓకే, నెక్స్ట్ ఇది పైథాన్ నేర్చుకునే పైథాన్ అండ్ లైనక్స్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఫౌండేషన్ అన్నమాట. నెక్స్ట్ లైనక్స్ సపోర్ట్ ఇంజనీర్స్గా వర్క్ చేయొచ్చు. ఈ కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత జూనియర్ డెవాప్స్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, మేజర్ జాబ్స్ ఉన్నాయి వచ్చేసరికి ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇది చాలా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మనం ఈ క్లాస్లో వచ్చేసరికి పైథాన్ ప్రోగ్రామ్ని లైనక్స్ ఎన్విరాన్మెంట్లో ఎలా రాయాలో చూద్దాం. ఓకే, సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ మనం లైనక్స్ టెర్మినల్ని ఓపెన్ చేయాలి. ఓకే, సో మీకు కనుక విండోస్ యూజ్ చేస్తున్నట్టయితే విండోస్లో లైనక్స్ అని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను ఇంతకుముందు ఓ, వీడియోలో ఒక క్లాస్లో చెప్పడం జరిగింది. మీకు కావాలంటే ఆ క్లాస్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. సో మీరు ఈజీగా లైనక్స్ లేదా ఉబుంటూని ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు. ఓకే, సో అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా మనం ప్రోగ్రామ్ని రాయాలో ఈ క్లాస్లో మనం ఆ, చూపించబోతున్నాం. ఓకే, చూడబోతున్నాం. ఓకే, సో ఈ క్లాస్లో మీకు కనుక ఖచ్చితంగా ఆ ఇన్స్టాలేషన్ స్టెప్స్ కావాలంటే ఆ క్లాస్ని వాచ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ బై డిఫాల్ట్గా లైనక్స్ ఎన్విరాన్మెంట్ అనేది ఉబుంటూని ఇన్స్టాల్ చేస్తుంది. సో నేను కూడా ఉబుంటూని ఇన్స్టాల్ చేశాను. ఆ ఉబుంటూని మనం ఎలా ఓపెన్ చేయాలంటే దానికి టూ వేస్ ఉన్నాయి. మన సింపుల్ వే మీకు చూపించబోతున్నాను. జస్ట్ నార్మల్గా విండోస్లో ఏదైనా యాప్ని మనం ఎలా సెట్ చేసి అయితే యూజ్ చేస్తామో సేమ్ అలానే ఇక్కడ ఉబుంటూ అని టైప్ చేస్తే చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఉబుంటూ అని వచ్చేస్తుంది. ఇక్కడ ఉబుంటూ మీద ఓపెన్ అని క్లిక్ చేస్తే ఉబుంటూ టెర్మినల్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, నేను ఆల్రెడీ ఉబుంటూని ఓపెన్ చేశాను. ఫస్ట్ టైం ఓపెన్ చేసే వాళ్ళకి లేదా ఇన్స్టాల్ చేసే వాళ్ళకి పాస్వర్డ్ అడుగుతుంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే పాస్వర్డ్ మనం టైప్ చేసేటప్పుడు అక్కడ చూపించదు మనం ఏం టైప్ చేస్తున్నాం అనేది. కాబట్టి మనం ఏం వేస్తున్నాం అనేది మనం చాలా క్లియర్గా ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఉబు ఉబుంటు అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ప్రోగ్రామ్ని పైథాన్ ప్రోగ్రామ్ని లైనక్స్ ఎన్విరాన్మెంట్లో ఎలా రాయాలి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో లైనక్స్ ఎన్విరాన్మెంట్లో మనం పైథాన్ ప్రోగ్రామ్ని రాయాలి అంటే ఫస్ట్ మనం ఒక ఎడిటర్ని చూజ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ టూ ఎడిటర్స్ ఉంటాయి మెయిన్గా. ఒకటి నానో ఎడిటర్ అని, ఇంకొకటి విఐ ఎడిటర్ అని ఉంటాయి. సో ఈ విఐ
ఎడిటర్ని మనం ఎక్కువగా యూజ్ చేయబోతున్నాము. విఐ ఎడిటర్ అన్న నానో ఎడిటర్ అన్న ఏమీ ఉండదండి. జస్ట్ నార్మల్గా మన విండోస్లో నోట్ ప్యాడ్ ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో నోట్ చేసుకోవడానికి, సేమ్ అదే విధంగా ఇక్కడ విఐ ఎడిటర్ని యూజ్ చేయబోతున్నాము. లైనక్స్ ఎన్విరాన్మెంట్లో విఐని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఆ ఫస్ట్ ప్రోగ్రామ్ని రాయాలి అంటే, ఫస్ట్ మనం దానికోసం అని చెప్పేసి మనం యూజ్ చేయబోయేది విఐ ఎడిటర్ కాబట్టి ఇక్కడ మనం విఐ అని టైప్ చేసి మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో పైథాన్ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ పైథాన్ ఫైల్కి మీకు నచ్చిన ఫైల్ నేమ్ ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇచ్చేసి ఆమ్, మనం ఎక్స్టెన్షన్ని ప్రొవైడ్ చేయగలిగినట్టయితే డాట్ పీవై అనే ఎక్స్టెన్షన్ని ప్రొవైడ్ చేయగలిగినట్టయితే అది ఆటోమేటిక్గా పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ నేను పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ అని ఇస్తున్నాము, ఎఫ్ఐఆర్ఎస్టి ఫస్ట్. అండ్ ఈ మనం కోడ్ అనేది పైథాన్లో రాయబోతున్నాం కాబట్టి ఎక్స్టెన్షన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే లైనక్స్ ఎన్విరాన్మెంట్కి మనం పైథాన్ కోడ్ని యూజ్ చేయబోతున్నామని అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఎక్స్టెన్షన్ వచ్చేసరికి డాట్ పీవై ఇచ్చాను. డాట్ పీవై అంటే పైథాన్. ఓకే. తర్వాత ఎంటర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ డాట్ పీవై అనే నేమ్తో మనకి పైథాన్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవ్వబోతుంది. ఆల్రెడీ ఉంటే ఓపెన్ అవుతుంది, లేదంటే కనుక క్రియేట్ అవుతుంది. ఓకే. సో విఐ ఫస్ట్ డాట్ పీవై కదా, ఇది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి విఐ ఎడిటర్ అనేది కమాండ్ మోడ్లో ఉంటుంది. కమాండ్ మోడ్లో అంటే మనం కమాండ్స్ ద్వారా రన్ చేయడం విధంగా ఉంటుంది. కానీ మనం నోట్ ప్యాడ్లో కానీ లేదా విఐ ఎడిటర్లో కానీ మనం మామూలుగా సారీ ఇక్కడ విఐ ఎడిటర్ కాబట్టి ఆ విఐ ఎడిటర్లో మనం ఏదైనా ప్రోగ్రామ్ని కానీ ఏదైనా రైట్ చేయాలి అనుకుంటే మనం ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి రైట్ చేయాల్సి వస్తుంది. ఓకే. కమాండ్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. కమాండ్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్లోకి ఎలా వెళ్ళాలి అంటే సింపుల్గా మన కీబోర్డ్లో ఐ బటన్ ఉంటుంది కదా, ఐ బటన్ మీద క్లిక్ చేస్తే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకోగలరు అది ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిందా లేదంటే ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో సారీ బాటమ్ లెఫ్ట్ కార్నర్లో ఇన్సర్ట్ అని ఉంది కదా, సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ మోడ్లో ఉన్నాము అని అర్థం. ఈ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన తర్వాత మనం మనకి ఏది కావాలనుకుంటున్నామో అది రాయొచ్చు. సో ఇక్కడ నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ని రాయబోతున్నాను. సో దానికొసరికి నేమ్ వచ్చేసరికి పైథాన్. ఓకే. సారీ, ప్రింట్ అని ఇస్తున్నాను. ఈ పైథాన్లో ప్రింట్ ఆఫ్, ఇక్కడ డబుల్ కొటేషన్స్ మెన్షన్ చేస్తున్నాను. ఈ డబుల్ కొటేషన్స్లో మనం ఏదైతే మెసేజ్ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను హలో పైథాన్ అని ఇస్తున్నాను. ఈ హలో పైథాన్ అనేది అవుట్పుట్గా వస్తుంది మన పైథాన్ ప్రోగ్రామ్కి కి. సో ఇక్కడ నేను రాశాను ప్రోగ్రామ్, స్మాల్ ప్రోగ్రామ్, ఫస్ట్ క్లాస్ కాబట్టి చిన్న ప్రోగ్రామ్ రాశాను మీకు అర్థం అవడానికి. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ మోడ్లో ఉన్నాం కాబట్టి రాసాము. ఇన్సర్ట్ మోడ్లో ఉన్న తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలి అంటే మళ్ళీ కమాండ్ మోడ్లోకి వెళ్ళాలి. ఓకేనా. కమాండ్ మోడ్లోకి వెళ్ళాలి. కమాండ్ మోడ్లోకి ఎలా వెళ్ళాలి అంటే సింపుల్గా ఇక్కడ ఎస్కేప్ కొట్టాలి. ఓకేనా. సింపుల్గా ఎస్కేప్ కొడితే కమాండ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కమాండ్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం సింపుల్గా ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని కామాకు ముందు కాలన్ సింబల్స్ ఉంటాయి కదా, కాలన్ సింబల్ ఇచ్చేసి డబ్ల్యూ అండ్ క్యూ ఇక్కడ చూడండి బాటమ్ లెఫ్ట్ కార్నర్లో మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో డబ్ల్యూక్యూ, ఓకేనా. డబ్ల్యూక్యూ ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ చేసినట్లయితే ఆ ప్రోగ్రామ్ అనేది సేవ్ అవుతుంది. డబ్ల్యూ ఏమో సేవ్ అవడానికి, క్యూ అంటేనేమో క్విట్ అవడానికి. క్విట్ అంటే ఈ ఎడిటర్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి క్లోజ్ అయిపోయింది. ఓకేనా. ఒకవేళ మీకు మనం రాసినటువంటి ప్రోగ్రామ్ సేవ్ అయిందా లేదా తెలుసుకోవడానికి సేమ్ విఐ స్పేస్ ఫస్ట్ డాట్ పీవైని ఇచ్చేస్తే మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో అది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇందాక మనం ప్రోగ్రామ్ రాసాం కాబట్టి సేవ్ చేసి స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేంజెస్ చేయలేదు.
సో ఏం చేంజెస్ చేయనప్పుడు మనం క్విట్లోకి వెళ్ళాలంటే జస్ట్ సింపుల్గా ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది కమాండ్ మోడ్లో ఉంది. సో సింపుల్గా క్యూ అని ఇస్తే క్విట్ అయిపోతుంది. ఓకే, క్లోజ్ అయిపోయింది. ఓకే, దీని తర్వాత దీనికన్నా ముందుకు మీరు పైథాన్ అనేది లైనక్స్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆ, చిన్న కమాండ్ ఉంటుంది. సో ఆ కమాండ్ వచ్చేసరికి పైథాన్ త్రీ కమాండ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. పైథాన్ 3 ఐఫన్ వర్షన్ అని ఇచ్చినట్లయితే అది ఆటోమేటిక్గా ఒకవేళ ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది, లేదంటే డిస్ప్లే అవ్వదు. సో ఇప్పుడు ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి పైథాన్లో మనం ప్రోగ్రామ్ కూడా రాసాం కాబట్టి ఓకే. తర్వాత ఇక్కడ మనం ఈ ఫస్ట్ డాట్ పీవై అనే దానిలో ప్రోగ్రామ్ రాసాం కదా. ఈ ఈ రాసిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దానికి మనం పైథాన్ 3 పైథాన్ 3 స్పేస్ ఇక్కడ డాట్ పీవై పైథాన్ 3 స్పేస్ ఫస్ట్ డాట్ పీవై అనేది ఇచ్చినట్లయితే మనకి ఆ ఏదైతే ప్రోగ్రామ్ వస్తుందో దాని అవుట్పుట్ మనకు చూపించబడుతుంది. సో హలో పైథాన్ అని రాసాను, హలో పైథాన్ అని డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ పైథాన్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ ఏమో టెర్మినల్లో వస్తుంది. ఓకేనా, పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి లైనస్ టెర్మినల్లో అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. పైథాన్ లాజిక్ చూస్తుంది, అదేవిధంగా లైనక్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు గెట్ బ్యాక్ టు అవర్ రన్నింగ్ నోట్స్. ఎవ్రీథింగ్ ఐ విల్ మెన్షన్ హియర్. If you want to recall, you can simply recall by using these nodes. So second class lo so previous class is about write and run first Python program. Okay, in Linux environment. సో ఇవాళ మనం ఏమేమి నేర్చుకున్నామో అవన్నీ ఇక రన్నింగ్ నోట్స్ ద్వారా రికాల్ చేసుకుందాము. ఫస్ట్ మనం సో డాట్ పీవై అంటే ఏంటి? డాట్ పీవై ఈజ్ ద file extension for Python program. Second one, VA editor. We are using VA editor. Okay, VA editor is used to write code. Okay, third point, I ఉంది కదా, I ఎందుకు యూజ్ చేస్తాము? ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళటానికి. నెక్స్ట్ మనం ఎస్కేప్ ఎందుకు ప్రెస్ చేస్తాం? అగైన్ కమాండ్ మోడ్లోకి వెళ్ళడానికి. ఓకే, టు ఎంటర్ ఇంటూ కమాండ్ మోడ్. మీకు అప్కమింగ్ సెషన్లో ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఏమైనా అర్థం అవ్వకపోయినా జస్ట్ ఫాలో అవ్వండి.
ప్రస్తుతానికి, తర్వాత మీకు అర్థమవుతాయి. ఓకే. నెక్స్ట్, ఇదంతా బేసిక్కే, చాలా సింపుల్ బేసిక్స్ ఇవన్నీ. సో డబ్ల్యూక్యూ ఉంది కదా. సో ఇందులో డబ్ల్యూ అంటే సేవ్, క్యూ అంటే క్విట్. సేవ్, రాసిన ప్రోగ్రామ్ సేవ్ అయ్యి ఎగ్జిట్ అవుతుంది. ఇలా ఇస్తే ఇన్పుట్ ఇన్సర్ట్ బిఏ ఎడిటర్లో. నెక్స్ట్, మనం రాసిన ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం పైథాన్ ప్రోగ్రామ్ని అంటే python 3 ఫైల్ నేమ్ డాట్ పై. ఓకే. ఫర్ రన్నింగ్ పైథాన్ ప్రోగ్రామ్ ఆర్ ప్రోగ్రామ్ యూ కెన్ సే. నెక్స్ట్, పైథాన్ అనేది లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. పైథాన్ ఎగ్జిక్యూట్స్ లాజిక్. లైనక్స్ ఎగ్జిక్యూట్స్ పైథాన్ కోడ్. ఓకే. సో ఈ క్లాస్లో మనం ఇవాళ ఇవి నేర్చుకున్నాము. ఓకే. సో ఈ క్లాస్ క్లియర్గా ఉంటే మీకు, లేదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్లాస్ నచ్చితే కనుక, క్లాస్ కంటెంట్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ క్లాస్లో పైథాన్ వేరియబుల్స్, డేటా టైప్స్ అవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ క్లాస్. సీ ఇన్ నెక్స్ట్ క్లాస్.